నీతిమంతుడే నిజముగా ధనవంతుడు. ఎందుకు అంటే నీతి జీవితము నిన్ను నిజముగా ధనవంతునిగా మారుస్తుంది. నీతిమంతుని ఇంట్లో డబ్బు ఒక్కటే కాదు, ఆశీర్వాదము, రక్షణ, సంతృప్తి, శాంతి, నెమ్మది, సమాధానము అన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీవు నీతిమంతునిగా ఉన్నప్పుడు నీకు ఏది లోటు ఉండదు, ఏది తక్కువ కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మన వాగ్దానములోంచి చూసినట్లయితే సామెతలు 15వ అధ్యాయము 6వ వచనము చూద్దామండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఆమేన్. లోకంలో సంపద అంటే డబ్బు ఒక్కటే అనుకుంటారు, కానీ లోకం చెప్పే సంపద వేరు, దేవుడు చెప్పే సంపద వేరు. దేవుడు చెప్పే సంపద ఏంటి? ఆ కుటుంబంలో ఎవరైతే నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నారో వారి ఇల్లు గొప్ప ధననిధి అంటున్నారు. ఆ ఇంట్లో డబ్బుతో పాటు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. దానిని దేవుడు అంటున్నారు గొప్ప ధననిధి అని. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుడు మనకి గొప్ప ధననిధిని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇంట్లో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, కానీ ఆశీర్వాదము కూడా ఉండాలి. అది నీతిమంతుల ఇంటిలో ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించినప్పుడు మనము నిజమైన ధనవంతులుగా ఉంటాము. నీతి మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. నీతి వల్ల నెమ్మది వచ్చును, సమాధానం వస్తుంది, ఘనత వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించినప్పుడు మనం అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి ఒక మార్గదర్శకంగా మనం ఉండబోతూ ఉన్నాము. కాబట్టి మనము నీతిమంతులుగా జీవిందామండి. దేవుడిచ్చే ఆ గొప్ప దిననిధిని మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలింపునకు దయచేయండి తండ్రి. అయ్యా, మేము నీతిమంతులుగా జీవిస్తూ ఉండగా అయ్యా, మా ఇల్లుని దేవతని గొప్ప ధననిధిగా మీరు మార్చినందుకు వందనాలు దేవా తండ్రి. నిజమైన ధనవంతులుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. నీ దీవెల ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు దేవా తండ్రి. అలానే దేవా తండ్రి, యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్థులైన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అయ్యా, ఘనమైన వివాహాలు జరిగించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకి నీ జ్ఞానాత్మను దయచేయండి. ఎవరిని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరిస్తావా తండ్రి. అవి చక్కని బిడ్డలు యేసు నామములను అనుగ్రహించండి. ప్రతి బిడ్డ రాకపోకలందరూ మీరు తోడుగా ఉండమని తండ్రి. దేవుని మాట పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.